హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ప్రతిరోజు మన ఛానల్లో షార్ట్స్ వీడియోస్ని అండ్ మెయిన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేసాను మామా. ఈ రోజు ఫిబ్రవరి 13 తేదీన మన ఛానల్లో ఒక 8 వీడియోస్ అప్లోడ్ చేసా, ఇంక్లూడ్ షార్ట్స్ వీడియోస్తో కలిపి. సో ఆ వీడియోస్ ఏంటనేది ఒకసారి వెళ్ళి చెక్ చేసుకొని అండ్ ఫాలో అవ్వండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. మెయిన్గా అండ్ కంటెంట్ వచ్చేద్దాం. సైన్ డౌన్ హీరో విక్టరీ వెంకటేష్ గారు నటించిన లేటెస్ట్ మూవీ. రీసెంట్ టైం లాస్ట్ మంత్ జనవరి 13 తేదీన సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయ్యి ఓవరాల్ ఈ సినిమా ఫ్లాప్ తెచ్చుకుంది. మొత్తం సినిమా ఫ్లాప్ అండ్ థియేటర్ రిలీజ్ అయిన 4 వారాల గ్యాప్లోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో మల్టిపుల్ ఆర్డర్లో స్ట్రీమింగ్ అయింది, మనం కూడా చూసాం. సో ఇప్పుడు ఈ సినిమా గురించి నేను ఎందుకు రివ్యూ వీడియో చేస్తున్నా అంటే చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఈ మూవీ గురించి రివ్యూ వీడియో చేయండి మా అన్నారు. సో అదే చేస్తున్నా. సో ఈ సినిమా థియేటర్ వర్షన్ ఎందుకు ఫ్లాప్ అయింది, సో దాని గురించి మన దగ్గర బొచ్చుడు కారణాలు ఉన్నాయి. సో ఎందుకు ఫ్లాప్ అయిందని ప్రతి ఒక్కటి మీకు స్టెప్ బై స్టెప్ చెప్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ మొదటిగా సినిమాలో ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుతున్నాం. స్టోరీ మీకు చెప్పను మావా, ఎందుకంటే ఆల్రెడీ మీరు చూసారు కాబట్టి ఎందుకు చెప్పడం, టైం వేస్ట్ కాబట్టి. సినిమాలో ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే మావా ఒకటి ద వన్ అండ్ ఓన్లీ విక్టరీ వెంకటేష్ గారి యాక్టింగ్. ఆయన యొక్క యాక్టింగ్ మాత్రమే ఈ సినిమాలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. యాక్టింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఫైట్ సీన్స్లో కానీ, లాస్ట్ క్లైమాక్స్లో ఎపిక్ అని చెప్పొచ్చు మావా. ఆ ఏంటి మావా ఇది ఎమోషన్స్ బొక్క ఏడుస్తూ ఉంటే విక్టరీ వెంకటేష్ గారు నిజంగా కంట్లో నీళ్ళు వచ్చేస్తే మావా, 10 నిమిషాలు కంట్లో నీళ్ళు ఆగట్లేదు మావా. అదేదో ఫస్ట్ హాఫ్ కానీ ఇంటర్వ్యూ అయిన ఒక 10 నిమిషాల తర్వాత అలాంటి ఎమోషన్స్ ఒక 2-3 క్రియేట్ చేస్తున్న మాత్రం కొంచెం మ్యాజిక్ క్రియేట్ అయి ఉండేది. అలాంటి ఏం లేదు. సినిమా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ హీరో విలన్స్ దగ్గర వచ్చి రే లెక్క మారుతుంది నాకు కొడకల్లారా ఒక డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతుంటారన్నమాట. ఇలా రిపీటెడ్గా ఒక 3 సీన్స్ రావడం. తర్వాత ఒక సందర్భంలో ఫస్ట్ హాఫ్లో తన డాక్టర్కి ఏదో ఒక ఆరోగ్యం పరంగా హెల్త్ ఇష్యూ వస్తుంది. సో అది నయం కావాలంటే ఒక 17 కోట్లు విలువ చేసి ఒక ఇంజెక్షన్ కావాలి. సో అది ఎవరి దగ్గర ఉంటుంది, విలన్ దగ్గర. మరి విలన్తో ఫైట్ చేసి తీసుకోవచ్చు కదా, ఎందుకంటే ఎప్పుడైతే విలన్స్ సైకో గాడు వస్తాడరా మళ్ళీ అంటే విలన్స్ అంటే భయపడుతున్నమాట, అంటే వణికిపోతారు. మరి అలాంటి ఏం విధ్వంసం చేస్తే ఇక్కడ విలన్స్ భయపడుతున్నారు. సో దానికి ఒకటి పర్టికులర్గా ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ క్రియేట్ చేయాలి కదా, ఏం లేదు. సింపుల్గా మన హీరో చెప్పేస్తాడు ఏంటంటే, నేను ఇంతకుముందు వాళ్ళ దగ్గర పనిచేశాను, కొన్ని కారణాల వల్ల విడిపోయాను. సో నిన్ను అంటే హీరోని చూసి విలన్స్ ఎందుకు భయపడుతున్నారు, ఏదైనా క్రియేట్ చేయాలి కదా, ఒక భారీ ఫైట్ అని క్రియేట్ చేయాలి. ఏం ఫైట్ క్రియేట్ చేయకుండా విలన్స్ సైకో వస్తున్నాడు అని ఇది ఒకటి చెప్పడం సినిమాలో రిపీటెడ్గా, ఇది ఒకటి. ఇంకోటి చెప్పాలంటే తమిళ యాక్టర్ ఆర్య, అతను కూడా ఎంత బెస్ట్ పర్ఫార్మర్ మా. సారపట్నం బర్బరి, నాన్ కడవులు ఇలాంటి మంచి మంచి సినిమాలు తీసిన యాక్టర్ని ఏదో 2-3 సీన్స్ వస్తాడు, లాస్ట్ ఒక ఫైట్ మాత్రం పెట్టుకున్నాము. అదైతే మన తెలుగు యాక్టర్ నవదీప్ని పెట్టుకోవచ్చు కదా, ఎందుకు తమిళ యాక్టర్ని తీసుకోవాలా, ఆ క్యారెక్టర్ వేస్ట్ అనిపించింది. తర్వాత తమిళ యాక్ట్రెస్ ఆండ్రియా, ఆమె కూడా ఉందంటూ ఉంది సినిమాలో. ఇలా ఒక విక్టరీ వెంకటేష్ గారి క్యారెక్టర్ తప్ప మిగతా అందరి క్యారెక్టర్స్ వేస్ట్ అని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే బాగాలేదు, డైరెక్షన్ బాగాలేదు, సినిమాటోగ్రఫీ బాగుంది, మా ప్రొడక్షన్స్ వాల్యూస్ బాగున్నాయి, మ్యూజిక్ బాగాలేదు, ఏం బాగాలేదు మా సినిమాలో. సో అందుకే ఇది ఒకటి. ఇంకోటి ఎస్పెషల్ చెప్పాలంటే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయడం అతి పెద్ద తప్పు అనిపించింది. ఎందుకంటే సంక్రాంతికి మాస్ మసాలా ఫ్యామిలీ వాచ్డ్ మూవీస్ మాత్రమే రావాలి. ఆల్రెడీ మీకు ట్రైలర్ రివ్యూలో చెప్పేశా. గుంటూరు కారం మాస్ మసాలా మూవీ అండ్ ఒక ఫ్యాంటసీ మూవీతో రాబోతున్న హనుమాన్ మూవీ కూడా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయింది, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. తర్వాత నా సమరంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఇలా కొన్ని సినిమాలు రావడం వల్ల ఈ సినిమాకి ఎఫెక్ట్ చాలా పడింది అనమాట. సో అప్పుడే నేను గెస్ట్ చేశా, అంత మంచిది ఈగల్ సినిమా సంక్రాంతికి వచ్చింటే కనుక ఇప్పుడున్న రిజల్ట్ కాకుండా సంక్రాంతికి ఈ సినిమా ఏది ఈగల్ సినిమా రిలీజ్ అయి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది. సో ఎప్పుడు కానీ సంక్రాంతికి యాక్షన్ మూవీస్ రిలీజ్ చేస్తే మాత్రం దెబ్బడిపోద్ది, ముందే చెప్పేస్తున్నా అది. సో ఓన్లీ మాస్ మసాలా మూవీస్ కంటెంట్ పరంగా ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి మావా. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తేనే ఆటోమేటిక్గా సినిమా యావరేజ్ స్టాక్ వచ్చిన కలెక్షన్ వస్తాయి. కానీ సైంద మూవీకి ఎందుకు రాలేదంటే అది ఎమోషన్స్ కనెక్ట్ అవ్వలేకపోయాం. లాస్ట్ మాత్రం ఆ 10 మినిట్స్ మాత్రం కనెక్ట్ అయ్యాం, ఓకే. అదేదో ఫస్ట్ హాఫ్లో కొంచెం సెకండ్ హాఫ్లో పెట్టుంటే చాలా బాగుండేది. తర్వాత రిపీట్స్ రావడం, సాంగ్స్ లేవు సినిమాలో, ఉన్నా కూడా అంత ఎఫెక్ట్ లేదు. అది కామెడీ అసలు కామెడీ 1% లేదు సినిమాలో. మరి ఎందుకు వస్తారు సంక్రాంతికి? సంక్రాంతి కంటే ఫ్యామిలీ ఎంజాయ్గా వచ్చి హ్యాపీగా నవ్వు వెళ్ళేదానికి వస్తారు మన థియేటర్కి. ఇక నార్మల్ టైంలో అంటావా, ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన ఏది ఈగల్ సినిమా రిలీజ్ అయ్యి ఒక 4-5 డేస్ అవుతుంది. సో ఇది నార్మల్ టైం. ఈ నార్మల్ టైంలో ఏ సినిమాలో వచ్చినా సినిమాలో కంటెంట్ పరంగా ఆటోమేటిక్గా హిట్ అయిపోతాయి, లేదంటే ఫ్లాప్ అవుతాయి. కానీ సంక్రాంతికి ఓన్లీ
అన్నీ ఉండాలా. మసాలా ఉండాలా, కామెడీ ఉండాలా, ఎమోషన్స్ ఉండాలి. ప్రతి ఒక్కటి ఉంటేనే సినిమా హిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 'నా సమీరంగా' అండ్ ఇంకోటి ఎగ్జాంపుల్ 'హనుమాన్' కామెడీ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, సిస్టర్ సెంటిమెంట్ ఉంది, అడ్వెంచర్ సీన్స్ ఉన్నాయి, సాంగ్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ ప్రతి ఒక్కటి బాగున్నాయి. సో, అందుకే 2 సినిమాలు హిట్ అయ్యాయి. మరి 'గుంటూరు కారం' ఎందుకు సినిమా ఫ్లాప్ అయింది? దాదాపు ఒక 15,00,00,000 దాకా నష్టాలొచ్చింది. ఎందుకంటే సినిమాలో కంటెంట్ లేదనమాట. సో, ఇలా చాలా కారణాలున్నాయన్నమాట. సో, అందువల్లే 'సైంధవ్' మూవీ సినిమాలో కంటెంట్ లేకపోవడం, రిపీటెడ్‌గా సీన్స్ రావడం, స్క్రీన్ ప్లే డల్‌గా ఉండడం, డైరెక్షన్ వీక్‌గా ఉండడం. సో, దీనివల్ల 'సైంధవ్' మూవీ ఫ్లాప్ అయింది. సో, ఇది నా ఒపీనియన్. ఓకే అనమాట. మీకు ఎలా అనిపిస్తే మీరు అలా కామెంట్ చేయండి. సో, దానికి నేను రిప్లై ఇస్తా. సో, రివ్యూ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్‌గా ఇన్‌స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. జాయిన్ అవ్వండి మామ. సో, నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ ఉంటాం మామ. బాయ్.